బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. డబ్బులో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1 2 3 4 5 6 మొత్తం 6 తల్లండి. తిరుపతి తలకు 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుంకం చెల్లించు. అది ఏమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సుంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఈ యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా, మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, క్షవరాలు మాని సన్యాసం అమ్మంటాడా మీ యువరాజు? నలభై గారు ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తాం చెప్తామండి. నాకు మొక్కండి, పైగా నా భార్య 6 నెలల గర్భవతి. ఇల్లాంటే గానీ అదంతా నాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహాజు. అయ్యో బాబాయ్, వరహాయే ఇది మహాభారం, మహా అంటే నేను ఇచ్చుకోలేదు బాబాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయకు కాస్త పుల సుంకం చెల్లించండి. ఏమిటి, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్త చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, మీరు మా వారు. ఏమండి, మీరు మాట్లాడేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కన్నందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తాను లేదా? మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగిల్ల ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరహాలు సుంకం చెల్లించండి. ఇస్తారా, చేస్తారా, పంపించమంటారా? నలభై గారు మీకు ఇంకా వివాహం కాలేదంటండి. అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం ఇల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరు లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుందండి. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాలలో పెట్టాలి. చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టి ఆనాడు మన గట్టికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుడు మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయివాడ కంటే హీనమైపోయారు. పనులను దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. పెడుతున్నారు. అధికార మద్దతుతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అసలు పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, ఓడి గుండెకి పన్ను, పోసి ముఖానికి పన్ను. బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. ధర్మం కాడి చస్తే ఉన్నదంతా ఊడ్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగేస్తాం? సగం చూపుతున్న కొద్ది మనల్ని అడుగు పాఠానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రాబందుల రైతుల్లో తిరిగి తీయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్నారు పురాణాలకు తెలియపరచాలి. ఎవరి కథనాయకుడు వీడెవడో విప్లవకారుల్లో ఉన్నాడు ప్రభు. వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం, అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజలను దోచుకుంటారు. పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? మా బ్రతుకులు ఎలా సాగుతాయి అన్నరాజు? చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు.
కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తాం. మమ్మ బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నా. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రాన్ని కట్టండి, గోదాము కొట్టండి, సర్వం మునిపించండి. ఎందుకంత బెంగారు పెట్ట నేను చేయగలను. ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరబోతు తోడు కాదు. ఈ పాల పిట్టను పదిలంగా మా మందిరం చేస్తాను. నా చెల్లెలతో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందా? అసలు నేను ఎవరు చేస్తా? నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తాం. ఎంత పొగరు! లేకపోతే చూస్తాయి, రక్తం చిందేలా పెట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించు. నీవు కొట్టింది నన్ను కాదు, శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా? నీ వంటి నీచుడితో నాకెంత? ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి దగ్గర బుద్ధి చెబుతా. క్షమించండి రాజా. సరే, అటుకాదే రాజా, ఇటు ఇటు.
ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజు. ఏ మర్చిపోయిందా? ఏమిటా వెరినవు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు 6 కొమ్ములు 9 చేతులు 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. అలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. ఎవరేదేమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగర శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ మెత్తని పట్టుపాన్పుల మీద మట్టు పానీయాలు సేవిస్తూ నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నా. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు. మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కారకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు. మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు. నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించారు. నమ్మరు? అయితే చూడండి. ఏమిటో తెలుసా? తెలుసా అది వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టి. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారి అది ఆ గుడ్డి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా తగ్గించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటిది? మీ కళ్ళల్లో కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నా. నా ప్రజల కన్నబిడ్డలా పరిపాలిస్తా. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తారు. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒక సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు రండి. ఎవరో విశ్వాసపోయారు, రండి. మీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజ ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదా. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నా. దొరికినట్టు దొరికి తాడిపోతున్నాడే. వీడు అక్కడ పడుకోవాల్సిందే. అసలు ఇక్కడ ఎవరు ఎక్కుంటారా?
పిచ్చి పిల్ల నువ్వు దగ్గర పీపల తీయ నాన్న నేనే అవును ఈ అమ్మాయి మీ అమ్మాయి భలే అందంగా ఉంది ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ ఏం చేస్తున్నావు కనపట్టలేదు ఇక్కడ స్నానం చేస్తున్నా తొట్టిస్తున్నాను మామయ్య స్నానం అయిపోయింది భోజనం కూడా అయితే చెప్పు వీడు పిచ్చోలో ఉన్నాడమ్మా ఇక్కడ నుంచి నువ్వు పోతావా లేకపోతే కన్నే తీర్చేసి అవుతా పారేమన్నావా వద్దు నాన్న పాపం సరిగ్గా వణికిపోతున్నాడు ఏం చేయమన్నావమ్మా వాడిని కామించుకోమంటావా చిచి నువ్వెందుకు తీసుకుందిగా ఎన్ని వేలుకుంటుందా నీకు పోయి కలిసి రామా పోదాం చలి చలి అలా పెరగించు బాగా తడిసిపోయారు జలుబు చేస్తుంది బట్టలు మార్చుకోండి మీ పేరు సుబ్బుల అబ్బా ఎంత అందమైంది ఎవరు పెట్టారు మీ అమ్మ మీ నాన్న నాకు నచ్చిన పేరే పెట్టారు వస్తున్నా నాన్న సుబ్బులు ఆకలి వేస్తోంది ఏమైనా వడ్డించాక పిలుస్తాను మీరు ఇక్కడే ఉండండి మా నాన్న చూస్తే మీ నాన్న పేరు సన్నాసయ్య సన్నాస వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేండి అరుస్తున్నాడు చవట పాపం అని భయపడుతున్నాడేమో చేసేవాడెవడు చేయించేవాడెవడు అంతా పరమాత్మే అందుకని ఎవ్వరికీ తెలియకుండా పనిచేసి నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం తీసుకో ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు కోటయ్య ఇదిగో విషయం ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతి చేతి ప్రాణించు చిత్తం విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు చిత్తం యువరాజా మన సన్నిహితులు సామంతులు అందరూ విచ్చేశారు తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళన మంత్రి గారు ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా అలాగే తప్పకుండా రాజా నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరా మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి అదృష్టం ఏమిటిది రాక్షసం రాజా నువ్వు తీసుకో క్షమించండి నాకు అలవాట్లేదు పిచ్చివాడ ఇది మత్తుపానీయం కాదు మధుపానీయం నువ్వు తాగితేనే నేను తాగేది తీసుకో ఆగాదు నీ చేత్తో నాకివ్వాలి నా చేత్తో నీకివ్వాలి మన స్నేహం వర్తిల్ల కడుపులో పట్టాలి కడుపులో
ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతలా? అక్కడ యువరాజు గారు సాగు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుర్తున్నావా ఇక్కడ? ఇప్పటి సమయం కదా. నేనా? అబ్బే నేనే కలవలేదండి, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేనే కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. ఇంక తాగు. నా ఇంటికి లేదు. శభాష్! వేసేశాను కోటలో పాక. విష ప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విష ప్రయోగం చేసిన ఆ నీతుడు అతి బలవంతుడు. మనం పెదవి కలపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు. కానీ స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించారు. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడు? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరగ తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమే ఓనయిస్తా. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహుల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడు. ఈ రాచరిక పర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న, దోమలు. అవునా? దేశంలో ఎక్కువగా ఉన్నావు దోమలు. అమ్మా తల్లి నా తల్లి తల్లి చూడమ్మా చూడ నా తల్లి నా తల్లి తల్లి. ఏంటి ఊరు లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. తల్లి తల్లి నా తల్లి కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మ, నా తల్లి నా తల్లి. ఊరి తల్లి ఊరి తల్లి, ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కథ ఉండి తల్లి. అదేమిటి నాన్న, నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, తింటూనే ఉన్నానా? అమ్మా
తెలుసండి నా తల్లి. ఇదేమిటమ్మా కంటలో నీళ్లు చేయగడుకున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? అమ్మా ఎమ్మెల్యే చెయ్యి ఏదో పరాగా కంచంలో పారబోస్తుంది, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా కొరక కర్రడింది. ఏదో మాయకుంది. అమ్మా సుబ్బేదమ్మా, సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న? నువ్వుట్రా ఈ కంటే కంటగాని నిన్ను పాట పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న, పాపం నాన్న. అయ్యుండి ఆయుధంగా ఉంది, ఎవరు దిగా నువ్వు అడిగివా? అన్నయ్య, రాధా ఏమైనాడు? రాజేసిన తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎవరందయ్యా? ఎవరెత్తి మొహం నాకు కాబోయే కిరికిరి. వా, మా నాన్నేడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్పాను కానీ ఈ అమ్మాయి నాకు వెళ్ళాయి. కొన్నాళ్ళ పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం అంతా నాకు చేసి పెట్టా. కిరికిరి వెళ్ళే. అలాగే రామ్మా. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు, సుబ్బులు వాడు ఎక్కడ దొరకలేదమ్మా. ఆ దొంగదాన్ని చేతికి దొరుకుతాడు. వాడు భూమ అనిపిల్లు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న, పురాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది, పేరు రాధా. అలాగా అమ్మా, నేను దిగాడానికి పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదాన్ని మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న.